విద్యా సంవత్సరం ప్రారంభమైంది. రోజులు గడుస్తున్నాయి. అయినా అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. భవిష్యత్తుపై భయాందోళన నెలకొంది. ఎన్నిసార్లు అధికారులు పాలకులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. అసలు కౌన్సిలింగ్ ఎప్పటికి నిర్వహిస్తారు? విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇవే ఇప్పుడు విద్యార్థులను వేధిస్తున్న ప్రశ్నలు. విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే వైద్య విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్యా సంస్థల ప్రవేశాలకు ప్రభుత్వం కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఇంతవరకు ఒక్క విద్యా సంస్థలోనూ ప్రవేశాలు పూర్తి చేయలేదు. పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ నిర్వహించినా ఇంతవరకు విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభం కాలేదు. మరోపక్క వైద్య విద్య ప్రవేశాల కొరకు మెడికల్ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇంకో పక్క ఇంజనీరింగ్ కళాశాలలో చేరేందుకు సాంకేతిక విద్యార్థులు వేచి ఉన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలియడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ పూర్తయి 4 రోజులు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ రోజు వరకు సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేయలేదు. ప్రైవేట్ కాలేజీలు మాత్రం పనిలో పనిగా మేనేజ్మెంట్ కోటా కింద విద్యార్థులను చేర్పించుకుంటా ఉన్నాయి. ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వలేక సీట్ల అలాట్మెంట్ కాక తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం స్కాలర్షిప్ల పైన, ఫీజు రియంబర్స్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి అనేది ఇవ్వకపోవడమే. తద్వారా ఇప్పుడు ఫైనల్ ఇయర్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటు సర్టిఫికేట్లు ఇవ్వకుండా, టీసీలు ఇవ్వకుండా విద్యార్థులని కాలేజీ మేనేజ్మెంట్లు గురి చేస్తూ ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సర్కార్ ఫీజు రియంబర్స్ విషయంలో స్పష్టతనివ్వాలి. విద్యా సంవత్సరం సకాలంలో ప్రారంభమయ్యేలా చూడాలి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని సాంకేతిక వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలపైన నీళ్ళు కమ్ముకుంటా ఉన్నాయి. ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టంగా మేము ప్రస్తుతం కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితుల్లో లేము, తమ దగ్గర అధికారులు లేరు కాబట్టి మరి కొంతకాలం గడువు ఇవ్వాలని కోరుతూ భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో పక్క చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ నిర్ణయం పైన ఇటు పక్కన ఆమలైపోతుంది. మన వద్ద విద్యార్థి సంఘాల నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబురావు, అసలు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది, ముఖ్యంగా వైద్య విద్యలు అయితే కనుక. కానీ ఇప్పుడు మళ్ళీ మేము ప్రవేశాలు పూర్తి చేయలేము, గడువు కావాలంటారు. దీన్ని ఎలా చూడాలి అని ప్రధానంగా సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది, కరెక్ట్ టైంలో మీరు కౌన్సిలింగ్ నిర్వహించాలి, విద్యార్థులకి కరెక్ట్ టైంలో ఇన్ టైంలో బోధన అందించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలను ఈరోజు ప్రభుత్వాలు తొంగలో దొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంలు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్కి అర్హత కలిగిన విద్యార్థులు లక్షల్లో ఈరోజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వారి భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారే అవకాశం, వాళ్ళ చదువులు ఈరోజు మానవేసి ఇళ్ళకెళ్ళే పరిస్థితి కూడా ఈ మంత్రులు కల్పించిన పరిస్థితి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే ఈ ఫీజు రింబర్స్మెంట్ స్పష్టత ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ముందు కూర్చోవడానికి ఇష్టపడట్లేదు. అంటే ఎంత విద్యార్థులు అంటే ఎంత చులకనగా కాపాడుతున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఇద్దరు 2 రాష్ట్రాల మంత్రులను కూడా మేము అడగదలుచుకున్నాం. కానీ ఇప్పటికైనా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులు, మంత్రులు కూర్చొని దీనిపైన స్పష్టత ఇవ్వకపోతే కనుక రేపు భవిష్యత్ కాలంలో విద్యార్థి యొక్క చదువులు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా స్పందించాలి. ప్రవీణ్, మీరు చెప్పండి. దాదాపుగా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కనుక పెద్ద ఎత్తున ఆందోళనలు పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య దాదాపుగా పడిపోతా ఉంది. ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఉమ్మడి వ్యవస్థ ఉన్నప్పుడు కూడా అటు చేరనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ కనుక మరికొంచెం ఆలస్యం అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందని ఒక ఆందోళన అవుతుంది. ఈరోజు వచ్చిన కొత్త రాష్ట్రాల సీఎంలు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వచ్చిన ఇద్దరు సీఎంలు కూడా చాలా విద్యార్థుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థుల్ని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు కౌన్సిలింగ్, ఈ పాటికే కౌన్సిలింగ్ జరుగుతూ ఉండాల్సిన పరిస్థితి. ఒక పక్కన ఎంసెట్ కానీ, ఒక పక్కన ఐసెట్ కానీ, అదేవిధంగా పాలిసెట్ కానీ, ఇట్లా రకరకాల కౌన్సిలింగ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిపెండబుల్ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బేసే చదువుకునే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. దీని మీద కనీసమైన స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి. ఈరోజు చాలా ఉన్న తెలంగాణ సీఎం గారు చాలా లోపాయకారికంగా మాట్లాడే పరిస్థితుంది. మాకు ఉద్యోగస్తులు లేరు, ఎట్లా చేయాలి ఏంటని.
అని ఇప్పుడు చాలా చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వ అధికారులు ఉన్న వాళ్ళు పాలకులు తలుచుకుంటే ఏదైనా చేయగలిగే పరిస్థితి. ఈరోజు విద్యా వ్యవస్థ దానికి సంబంధించి భ్రష్టు పట్టకుండా ఒక క్రమ పద్ధతి ఒక ప్రణాళిక పద్ధతి వెళ్ళాలంటే అధికారం మీ చేతిలో ఉంది, మొత్తం బలగం అంతా మీ చేతిలో ఉంది. ఈ ఎవరిని ఇచ్చేసినా కూడా దానికి మీరు ప్రోద్బలం ఇచ్చేసేసి దాన్ని నడిపించే సత్తా. అసలు ఉద్యోగుల సంఖ్యకి లేకపోతే ఉద్యోగుల పరిధికి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధం ఉంది. విద్యా సంస్థలు సకాలంలో ప్రవేశాలు జరగాలి, విద్యాబోధన జరగాలి, విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉంది కదా.